మేడి చెట్టు ఎక్కిన జక్కయ్య యూటర్న్. దోచుకోవడం నుండి దాచుకోవడం వరకు. పశ్చాత్తాపం, పరిహారం, పరివర్తన. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. జక్కయ్య జీవితాంతం పాపంలో ఉండి యేసుక్రీస్తును కలిసిన తరువాత ఎలా రూపాంతరం చెందాడో తెలుసుకుందాం. డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్లేనా? సమాజం అసహించుకొంచున్న జేబు నిండా డబ్బు ఉంటే సరిపోతుందా? ఒక చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ చెట్టు ఎక్కడం ఏంటి? లోకం నవ్వుతుందని తెలిసిన యేసు కోసం ఆయన పడిన తపన ఇది. జక్కయ్య వలె మన పాపపు ఎత్తును తగ్గించుకొని దేవుని చూడడానికి ప్రయత్నం చేయడం. జక్కయ్య యేసును చూడాలని కోరుకున్నాడు, కానీ పొట్టివాడైనందున గుంపులో చూడలేకపోయాడు. నీ ఆత్మీయ ఎదుగుదల తక్కువగా ఉంటే నీవు యేసును చూడలేవు. నీ గర్వం, నీ ధనాశ నిన్ను పొట్టివానిగా చేస్తున్నాయా? నీవు యేసును చూడకుండా అడ్డుపడుతున్నది ఎవరు? ఏంటి? వాటిని దాటి మేడు చెట్టు అనే ప్రార్థనా శిఖరాన్ని ఎక్కగలవా? దైవ వాక్యం అనే రహదారిని ఏర్పరచగలవా? జక్కయ్య చెట్టు ఎక్కాడు అంటే తన అంతస్తును పక్కన పెట్టాడు. నీవు నీ ఈగో అనే చెట్టు దిగితేనే యేసు నీ ఇంటికి వస్తాడు. లోకం నిన్ను పాపి అని, చీప్ అని తక్కువగా చూడవచ్చు, కానీ యేసు నిన్ను అమూల్యమైన దానిగా పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్యను ఆయన పేరుతో పిలిచినట్లే దేవుడు నిన్నును పిలుస్తున్నాడు. ఇంటికి వచ్చిన రక్షణ, పశ్చాత్తాపం, పరివర్తన. యేసు జక్కయ్య ఇంటికి వెళ్ళడం చూసి జనం గుణిగారు, కానీ జక్కయ్య లేచి నిలబడి తన ఆస్తిలో సగము పేదలకు ఇస్తానని, ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే 4 చెల్లిస్తానని చెప్పాడు. నిజమైన పశ్చాత్తాపం అంటే కేవలం సారీ చెప్పడం కాదు, చేసిన తప్పుకు పరిహారం చేయడం. జక్కయ్య తన చేతులను దోచుకోవడానికి కాదు, ఇవ్వటానికి కూడా చాపాడు. డబ్బు మీద ఉన్న ప్రేమ కంటే యేసు మీద ఉన్న ప్రేమ ఎక్కువైనప్పుడు జక్కయ్యకు తన ఆస్తి చిన్నదిగా కనిపించింది. నీ డబ్బు సంచి క్రీస్తు ప్రేమ ముందు ఖాళీ అవ్వాలి. డబ్బు పట్ల నీకున్న ఆశ ఎంత? దానిని వినియోగించుటలో నీలో ఉన్న ట్రాన్స్పరెన్సీ, ఇట్ ఈజ్ ఎ క్వశ్చన్ మార్క్. జక్కయ్యలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్. జక్కయ్య స్థితి ధనవంతుడే, కానీ ఆత్మలో దరిద్రుడు. ఆయన త్యాగం తన ఆస్తిలో సగము పేదలకిచ్చాడు. తన అన్వేషణ యేసును చూడాలని వెతికాడు, మేడి చెట్టు ఎక్కాడు. ఆయనలో వచ్చిన మార్పు యేసును తన ఇంటికి పిలిచాడు, రక్షణను పొందాడు. జక్కయ్య మత మార్పిడి చేసుకోలేదు, తన మనస్సును మార్చుకున్నాడు. మనం కూడా మన మనస్తత్వాలను మార్చుకోవాలి, మన బాహ్య జీవితం కాదు. నేడు జక్కయ్యల సంఖ్య పెరిగింది, కానీ అన్యాయంగా అర్జించిన దాన్ని తిరిగి ఇచ్చే జక్కయ్యల హృదయం కరువైంది. నీవు అన్యాయంగా ఎవరినైనా బాధ పెట్టావా? అయితే ఇప్పుడే సరిచేసుకో. గుర్తుంచుకోండి, జక్కయ్య తన ఆస్తిని వదులుకున్నాడు, కానీ యేసును సంపాదించుకున్నాడు. మీరు మీ అవినీతిని, పాపాన్ని, బలహీనతలను వదిలితే పరలోకపు ఆశీర్వాదాలను సంపాదించుకుంటారు. ఇప్పటి నుండే మీరు సరిచేసుకునే ప్రయాణాన్ని ప్రారంభించండి. దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆ ఊరిలో జక్కయ్య ధనవంతుడు, పన్నులు వసూలు చేయు ముఖ్యుడు. యేసు వస్తున్నారని తెలిసి పొట్టిగా ఉండి చూడలేకపోయెను, ఆశతో నిలిచి ముందుకు పరిగెత్తి మేడి చెట్టెక్కాడు. యేసును చూచుటకు మార్గం చూశాడు. యేసు చూసి జక్కయ్య దిగిరా త్వరగానెను, నేడు నీ ఇంట నేనుండవలెను. ఆనందముతో ఇంటికి తీసుకువెళ్ళాడు, ఆనందముతో ఇంటికి తీసుకువెళ్ళాడు. జక్కయ్య యేసును తన ఇంటికి పిలిచాడు, కానీ తన ఆస్తిని బయటపడేశాడు. నీవు యేసును హృదయంలోకి పిలుస్తున్నావు కదా, నీలో ఉన్న బలహీనతలను, పాపాలను బయటికి నెట్టివేయి. అప్పుడు నీలో పరిశుద్ధత పెరుగుతుంది. నీ హృదయం దేవునికి ఆలయంగా మారుతుంది. క్రీస్తు ప్రభు నీతో సహవాసం చేయగలరు. జక్కయ్య ప్రార్థనతో, ఆత్మీయ సమర్పణతో మనం కూడా ఏకమై ప్రార్థించుదాం.
పరిశుద్ధుడమైన మా తండ్రి, ఈరోజు జక్కయ్య జీవితం ద్వారా మా కళ్ళు తెరిపించినందుకు వందనాలు. జక్కయ్య వలె మేము కూడా మా జీవితాల్లో ఎన్నో అన్యాయాలు, అబద్ధాలు, మోసాలు చేసి ఉండవచ్చు. లోకం ముందు మేము నీతిమంతులముగా నటిస్తున్నా మా అంతరాత్మలో ఉన్న అపవిత్రతను నీవు చూస్తున్నావు. ప్రభువా, ఈ రాత్రి మేము తీర్మానించుకుంటున్నాము, మేము ఎవరినైనా మాటలతో గాయపరిచి ఉంటే వారిని క్షమాపణ అడిగే వినయాన్ని మాకు ప్రసాదించు. ఎవరి దగ్గరైనా అన్యాయంగా డబ్బు లేదా వస్తువులు తీసుకొని ఉంటే జక్కయ్య వలె వాటిని తిరిగిచ్చే ధైర్యాన్ని మాకు దయచేయి. అబద్ధపు ప్రచారాలతో ఎవరి గౌరవాన్నైనా పడగొట్టి ఉంటే ఆ తప్పును ఒప్పుకొని వారిని హెచ్చించే మనసు మాకు ఇవ్వండి. తల్లిదండ్రులను, స్నేహితులను, పెద్దలను లేదా తోటి వారిని మోసం చేసి ఉంటే ఆ బంధాలను తిరిగి ప్రేమతో నిర్మించుకునే శక్తిని మాకు అనుగ్రహించు. తండ్రి, మా పశ్చాత్తాపం కేవలం మాటలకే పరిమితం కాకుండా క్రియలలో కనిపించినట్లు చేయండి. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చినట్లు ఈ తపస్కాలంలో మా హృదయాలకు, మా ఇళ్లకు, మా సంఘాలకు నీ సంపూర్ణ రక్షణను ప్రసాదించండి. ఇకపై మేము నిజాయితీగా, నీతిగా నీకు సాక్షులుగా జీవిస్తామని నీ పాదాల చెంత తీర్మానించుకుంటున్నాము. మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.